అదేవిధంగా 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు రైతులు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన నాడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళను మరి అనేక సౌకర్యాలు కల్పించడంలో భాగంగా విత్తనాల రేట్లు కూడా ఎక్కడ పెంచలే. ఇలా విత్తనాల రేట్లు విపరీతంగా పెంచారు మీరు. విత్తనాల రేట్లు గతంలో 864 రూపాయలు ఉన్నటువంటి మరి పత్తి విత్తనాల ధర ఇలా 1800 రూపాయలు, 2000 రూపాయలు బ్లాకులు అమ్ముతున్నారు. ఇదా ప్రభుత్వం యొక్క నిర్వహణ? దీనికోసమేనా మిమ్మలను మరి గొప్పగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చింది? ఇది చూడడం కోసమేనా? అదేవిధంగా ఇతర విత్తనాలను కూడా చాలా దారుణంగా ధరలు పెంచేసినటువంటి, అంటే మంచి చెడ్డలు కూడా ఆలోచించకుండా దీనివల్ల రైతులకు భారమవుతుందా అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మరి విత్తనాల ధరలు పెంచినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గత సంవత్సరం వేసవి పంట నీళ్ళు అందియక అనేక లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. ఎండిపోయిన మాట వాస్తవం. అనేక పత్రికలు, టీవీ ఛానళ్ళు రిపోర్ట్ చేసినాయి. అయినా మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా ఎక్కడ పంటలు ఎండిపోలేదని చెప్పేసి మీరు, మీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, స్వయంగా వ్యవసాయ మంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తారు, పంటలు ఎక్కడ ఎండిపోలే, అంత బాగానే ఉన్నదని. అంటే మీకు మీరు అనుకుంటే అయిపోద్దా? రైతులేమో పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతుంటే పంటలు గాలబెట్టుకున్నారు, నీళ్లు రాక పశువులను వదిలిపెట్టినరు. ఒక్కొక్క దగ్గర అయితే పరిధిగా వదిలిపెట్టినరు. కొంతమంది రైతులు దాదాపుగా ఒక 250 మంది రైతులు చనిపోయారు. 250 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోలేదని మీకు మీరే నిర్ధారణ చేసుకుంటారు. నేను అనేది ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, ఏవైతే పంటలు ఎండిపోయినటువంటి నష్టపోయిన రైతులకు మీరు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 10,000 రూపాయల ఈ నష్టపరిహారాన్ని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిండ్రు? పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి టీవీ ముందట మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పి చేతులు దులుపుకున్నాడు కాదు. ఎంతమందికి, ఎన్ని ఎకరాలకు, ఎన్ని లక్షల ఎకరాలకు, ఎంతమంది రైతులకు 10,000 రూపాయలు ఇచ్చిండ్రో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 250 మంది రైతులు చనిపోతే సరే, ఆనాడు గత ముఖ్యమంత్రి గారు రైతు బీమా సౌకర్యం ఉన్నది కాబట్టి, ఆనాడు మంచి కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి, ఏ కారణంతో రైతు చనిపోయినా ఆయనకు కొంచెం ఒక గుంట భూమి ఉన్నా కానీ 5 లక్షల రూపాయల సహాయం అందుతున్నది. అది నిజంగా కూడా మీరు చేసిన గొప్పతనం కాదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు శ్రేయస్సు కోరి చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్గానే అందుతాయి రైతు బీమా సౌకర్యం కింద. కానీ మీ వైఖరి ఏంటి? మీరు ఏ రకమైన సహకారం అందించిండ్రు? అదేవిధంగా ఒక్క రైతునన్నా ముఖ్యమంత్రో మంత్రో ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే పలకరించిందా అంటే పలకరించిన పాపాన పోలే. మీరేమనుకున్నారు? రైతు చనిపోతే పలకరిస్తే ఇది నిజంగానే రైతు ఆత్మహత్య కింద మాకు అంటగడతారని ఎక్కడ ఎవరికి కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతులు చనిపోతే పోవద్దనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? నీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, పంటలు ఎండిపోతాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, మీకు పట్టి లేదు. అయినా రైతులకు కనీసమైనటువంటి మీ ఆదరణ కూడా చూపించాలన్నటువంటి ఒక దయనీయమైన ప్రభుత్వాన్ని ఇలా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదు. గతంలో నిర్వహించినటువంటి ఏ ఒక్క విధానాన్ని కూడా మీరు అది నిర్వహిస్తూనే ఇంకా దానిలో గొప్పగా రిఫార్మ్ తీసుకొచ్చి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి
సౌకర్యాలను పెంచడంలో మీరు గొప్పగా ఆలోచిస్తే ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తురు. ఎక్కడ మీరు ఏం చేసిండ్రు? పండగలా ఉన్నటువంటి వ్యవసాయాన్ని అలా దండగా చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇదే వ్యవస్థ కొంతకాలం కనుక కొనసాగినట్టయితే నాకు తెలిసి మళ్ళీ తెలంగాణ రాకముందున్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా మనం చూస్తాం. నీటి నిర్వహణలో మీరు ఘోరంగా విఫలమైనరు. కరెంట్ ఇవ్వడంలో కేవలం గత ప్రభుత్వాన్ని నిందించే పనిలో ఉన్నారు తప్ప మీరు కరెక్ట్గా రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ పరిశ్రమలకు కానీ మరి కరెంటు నిర్వహణ బాగా చేయాలనేటువంటి ఉద్దేశంలో మాత్రం మీరు కనబడతలేరు. ఎంతసేపు తప్పుపట్టే ప్రయత్నం, ఏడ జరిగినాయో తప్పులు చూపించాలి, మేము వద్దంటలేము. అదేవిధంగా విత్తనాల కొరత ఘోరం, పండించిన పంటలు కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలమైనరు. అదేవిధంగా ప్రధానమైనటువంటి పంట ఏదైతే రెండవ పంట ఏదైతుందో పత్తి, వరి తర్వాత దాని విత్తనాలు కావచ్చు, మరి వరి విత్తనాలు కావచ్చు ఇవ్వడంలో మీరు ఘోరంగా ఫెయిల్ అయినరు. మేమున్న నాడు ఆయిల్ ఫామ్ పంటను కూడా తోటలను పెంచాలనే ఉద్దేశంతో టార్గెట్ ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడైతే అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించినాం, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చినాం. ఇలా ఆయిల్ ఫామ్ జోలి కూడా లేదు, మీరు ఆ జాసలో కూడా లేరు. మరి ఆయిల్ ఫామ్ పెరగడం వల్ల మన ప్రాంతంలో ఆయిల్ కొరత బాగా ఉన్నది కాబట్టి, దాని డిమాండ్ ఉన్నది కాబట్టి రైతులకు మేలు జరుగుతుంది, వాళ్ళ ఆర్థికంగా ఇంకా గొప్పగా ఎదుగుతారనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆయిల్ ఫామ్ సాగును కూడా బ్రహ్మాండంగా గత ప్రభుత్వం ప్రోత్సహించింది.